ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కువైట్లో పనిచేస్తున్న మన లక్కిరెడ్డిపల్లి వాసి ఫకరుద్దీన్తో ఇంటర్వ్యూ చేస్తాం. ఏమంటే 25 సంవత్సరాల ముందు కువైట్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు జీతాలు ఎంత, ఇప్పుడు జీతాలు ఎంత అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఫకరుద్దీన్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది కువైట్కి వచ్చి? అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, కొంచెం చెప్పండి మన వాళ్ళు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు ఫకరుద్దీన్, మాది లక్కిరెడ్డిపల్లి. దేవుడి దయ వల్ల నేను కువైట్లో ఉన్నాను. దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఇప్పుడు వరకు బాగానే ఉంది. దేవుడి దయ వల్ల 25 సంవత్సరాల నుంచి కువైట్లోనే ఉన్నాను. దేవుడి దయ వల్ల ఎన్నో కష్టాలు పడినాము, సుఖాలు అనుభవిస్తూ ఉన్నాము. అంతా దేవుడి దయ. కష్టాలు లేని మానవుడు అంటే ఎవరు ఇది కాదు. దేవుడి వల్ల నేను ఫస్ట్ వచ్చినప్పటికి ఇక్కడ 30 దినాలు జీతంతో చేయని పని అంటే లేదు. ప్రతి ఒక్క పని చేసుకుంటా పోయినాం. కానీ మనం చేత కాదులని కిందట కాకుండా దేవుడి మీద భారం వేసుకొని ఏదో ఒకటి ట్రై చేయాలా. ఫస్ట్ ఒకటి ఏదన్నా చెడిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇదే అవుతుంది. కానీ దేవుడి మీద భారం వేసుకొని పోతూ ఉండాలా. అవును ఫకరుద్దీన్ గారు, మీరు ఫస్ట్ ఏం పనికి ఇక్కడ వచ్చారు కువైట్కి? ఏ సంవత్సరంలో వచ్చారు? గ్యాప్ ముందే చెప్పండి కొంచెం. నేను ఫస్ట్ రావడం 2010 సంవత్సరంలో వచ్చింది. 10వ నెల 22వ తారీఖు ఇక్కడికి వచ్చినాను నేను. ఆ పొద్దు నుంచి ఫస్ట్ నేను రావడం దివానీలే పని కొని వచ్చిన. ఎడారిలో ఒంటెల కాడ వేసినారు. దాదాపు 40-45 ఒంటెలు ఉన్నాయి, 800 గొర్రెలు ఉన్నాయి. మేమంతా అప్పుడు ఉన్నారు, బంగాళ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళం ఇద్దరమే ఉన్నాము. సుమారు 8 మంది ఉన్నాము. దేవుడి దయ వల్ల అట్లా జరిగిపోతూ ఉండే. మళ్ళీ అతను వచ్చి మళ్ళీ సౌదీకి తీసుకొని పోయి ఒంటెలు గొర్రెలు అన్నీ అక్కడ కొద్ది రోజులు చేసినాము. ఒక 6 నెలలు చేసినాము. తర్వాత ఒంటెలు గొర్రెలు అమ్మేసినాడు. మళ్ళీ వచ్చినాము కువైట్కి రిటర్ను. అక్కడ దివానీలో పని కొద్ది రోజులు చేసినాను. నాకు డ్రైవింగ్ అస్సలు తెలియకుండా ఉండింది. దేవుడి దయ వల్ల డ్రైవింగ్ నేర్చుకొని ఏదో దేవుడి దయ వల్ల ఈ పొద్దు డ్రైవింగ్ పని చేసుకుంటా దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాను. అంతా దేవుడి దయ. అంటే మీరు డ్రైవింగ్ ఇండియాలో నేర్చుకొని ఇక్కడ వచ్చారా, లేదు ఇక్కడ వచ్చి నేర్చుకున్నారా? నేను వచ్చి ఇండియాలో నేను ఏం చేయలేదు. ఏదో మదర్సాలో చదువుకుంటా ఉన్నా. ఏదో పరిస్థితి, ఇంటివాడ పరిస్థితులు బాగలేక ఏదో ఇక్కడ బయట దేశం రావాలని చెప్పి ఇక్కడ వచ్చినాను. కానీ డ్రైవింగ్ అంటే దేవుడి వల్ల ఇక్కడికి వచ్చి ఏదో మన తెలుగు వాళ్ళు అప్పుడు ఏదేదో మంచి వాళ్ళు ఉండగా వాళ్ళ దయ వల్ల నేను ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఎవరో ఒకరు సాయం చేస్తేనే ఈ పొద్దు నేను ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకొని దేవుడి దయ వల్ల పర్ఫెక్ట్గా చేసుకుంటా ఉన్నాను. దేవుడి మీద భారం వేసుకొని ఇక్కడే నేర్చుకున్నాను. మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు జీతం ఎంత? అది అప్పట్లో ఇండియన్ రూపీస్ ఎంత అవుతానింది? దినార్లు ఎంత? అప్పట్లో 30 దినాలు జీతము. మన డబ్బులు వచ్చి అంటే 4800, 4500, 4600 అట్లయితా ఉన్నింది. 35 దినాలు, 33 దినాలు, 34 దినాలు అట్లయితే 5000 అవుతా ఉన్నింది అప్పుడు. దేవుడి దయ వల్ల అప్పటికి ఆ పరిస్థితులు బట్టి ఆ డబ్బుకు దానికి అట్లా కాలం గడిచిపోతూ వచ్చింది. ఆ మూమెంట్లలో అప్పుడు జీతం వచ్చి అట్లా బ్యాంక్ రేట్ వచ్చి కూడా చాలా తక్కువ ఉన్నింది అప్పుడు. ఇప్పుడు ఏమంటే దేవుడి దయ వల్ల పర్వాలేదు. అవును, ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు? మీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఎంతమంది? ఎలా ఉన్నారు? ఏమి కువైట్లో 25 సంవత్సరాలు? దేవుడి దయ వల్ల పెళ్ళి అయిపోయి దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. దేవుడి దయ వల్ల మా ఫ్యామిలీ ఇక్కడే ఉండాము. పిల్లోళ్ళు వచ్చి ఇండియాలో ఉండారు, మేమిద్దరం ఇక్కడే ఉండాము. ఏదో మేము అట్లా పని చేసుకుంటా ఉన్నాము. ఇద్దరం ఏదో పని చేసుకుంటా దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉండాము. అంటే మీ మిస్సెస్ కూడా ఇక్కడ కువైట్లో? ఇద్దరం వర్క్ చేసుకుంటా ఉన్నాము దేవుడి దయ వల్ల. మేము సాలూన్ పని చేసుకుంటాము. ఏదో బాడీలు తోలుకుంటాం, ట్రాన్స్పోర్ట్ తోలుకుంటాం. దేవుడి దయ వల్ల అట్లా ప్రశాంతంగా దేవుడి దయ వల్ల జరుగుతూ ఉంది. ఓకే, మీ 25 సంవత్సరాల సర్వీసులు ఏమన్నా కష్ట సుఖాలు ఏమన్నా పన్నారా? చాలా కష్టాలు పన్నా. హ్యాపీ మాటలు కానీ కష్టాల మాటలు కానీ ఏమన్నా ఉన్నాయా? చాలా కష్టాలు పన్నాము. కష్టాలు పడితేనే ఒక మనిషికి ఒక డబ్బు విలువ కానీ, ఒక కష్టం విలువ కానీ, ఒక మంచి బతుకు తిరుగు తెలాలంటే ఒక మంచి కష్టాలు పడితేనే కానీ ఒక మంచి పొజిషన్కి రారు. కానీ కష్టాలు పడాలా, పడినప్పుడు ఆనందం పడాలా. డబ్బులు ఇచ్చినాడనే ఆనందం పడకూడదు. కానీ ఎంత కష్టం ఇస్తాడో దాని గుండా మనం ఒకటి నేర్చుకొని పైకి వస్తాము. ఎన్నో కష్టదిశాలు పన్నాము.
కష్టాలన్నీ అనుభవించినాం. దేవుడి దయ వల్ల ఇప్పటికీ ప్రశాంతంగా దేవుడి దయ వల్ల ఉన్నాం. అది అవును, చాలామంది అంటారు ఇక్కడ వచ్చే సేట్లు అట్టాటోళ్ళు ఇట్లాటోళ్ళు కొడతారు, వాళ్ళ అక్కడ వాళ్ళ లేడీస్ కలెక్ట్ చూస్తాను కొడతారు, తిడతారు, చంపేస్తారు, ఇవన్నీ భయభ్రాంతులు చేస్తా అంటారే, ఎట్లా అది ఆ మాటలకి ఏమన్నా కొంచెం వివరణిస్తారా? దాని గురించి చెప్పాలంటే ప్రతి ప్రపంచంలో ఎక్కడ లేదు అనకూడదు, ప్రతి సాట ఉంది. మనం ఏమంటే ఇక్కడ వచ్చి ఏదేదో చెప్తాము. ఇప్పుడు అట్లా అనేవాళ్ళు 100లో ఒక 10 మందే ఏదో కొన్ని కష్టాలు ఉంటాయి. కానీ ఎవరికి ఒకరికి ఏం శత్రువత్వం ఏం ఉండదు. సంథింగ్ ఎవరో ఆపోజిట్ మంచి ఏదన్నా తప్పు జరిగింటుందో లేదా మన వల్ల ఏదన్నా తప్పు జరిగింటాయో కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కొన్ని ఏంటంటే ఇప్పుడు ఏదో 100 మందిలో 10 మంది ఏదో కష్టాలు పడతారని ఇప్పుడు 90 మందికి ఇబ్బందులు అని చెప్పలేము కదా. కొంత చెప్పాలంటే ఏదో దేవుడి దేవుళ్ళ బయట దేశాలు ఇక మన ఇండియా నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి ఏదో కొంతమంది బతుకున్నారు. మంచి మాటలు చెప్పి మంచి ఉద్దేశం పెట్టుకొని మంచి ఆలోచనలు పెట్టుకునే వాళ్ళకు మంచి బతుకుదిరుగు కూడా ఉంది ఇక్కడ. కానీ చెప్పలేము అందరికీ బాగుంటుందని. ఏదో 100 మందిలో 10 మంది ఇబ్బందులు పడితే 90 మంది దేవుడి దేవుళ్ళ బాగా ఉండాలి. అది కష్టదుష్టాలు మామూలే. అది ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, ఇక్కడే కాదు ఎక్కడైనా ఒకటే. మనం ఈ దేశం అని ఏలెత్తి చూపించకూడదు. ఇక్కడ దేశాలకు వచ్చి ఎంతోమంది 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి ఇండియాలో సాయపడి 10 మందికి ఇండియాలో కూడా ఎన్నో డబ్బులు కానీ ఏదో ఒక విధంగా సాయపడతానంటే ఇక్కడ డబ్బులు సంపాదించి ఇండియాలో కూడా సన్నాబన్నోళ్ళకు దేవాలయాలు కానీ మందిర్లు, ఒక దర్గాలు కానీ, ఒక మసీదులకు కానీ, ఒక అనాథ స్థానాలు కానీ ఏది కూడా ఇక్కడి నుంచి సంపాదించి పెట్టినోళ్ళే ఉన్నారు. కానీ అందరూ చెడ్డోళ్ళని చెప్పలేరు. ఇక్కడ ఎవరో 90 మంది పెడితే 10 మందికే ఏదో కష్టాలు వస్తాయి. అది కొన్ని తలరాత కూడా ఉంటాయి. అన్నీ మనము ఇది చేయకూడదు. అది ఓకే, మంచిది ఫకరుద్దీన్. మేము అడిగిన వాటికి మీరు సమాధానం ఇచ్చారు. లాస్ట్ క్వశ్చన్ చెప్పన్నా. ఇప్పుడు కొత్తగా కువైట్కి రావాలనుకుంటున్న మన ఆడవాళ్ళు కానీ, పని మనుషులు కానీ, డ్రైవర్స్ కానీ మీ నుంచి ఏమిస్తారు మీరు వాళ్ళకు సూచన? అన్నా నేనైతే ఒకటే చెప్తా, కానీ రావద్దని చెప్పలేము. కొంతమంది ఎంతో మంది చెప్తారు రావద్దండి, కష్టాలు పడొద్దండి, అట్లా ఇట్లా అని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. నేనైతే ఒకటే సలహా చెప్తా, కానీ కాళ్ళు ఎల్లవేలుకొని మనం ఇంటికాడ పరిస్థితులు బాగలేక ఇట్లా దేశాలకు వస్తున్నాం కాబట్టి ఏమున్నా కూడా అన్నీ ఇన్లీగల్ లేకుండా లీగల్గానే అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని దేవుడి మీద భారం వేసుకొని రాండి. కానీ వచ్చిన కొత్తల్లో కొన్ని మనుషులకి ఏమవుతాయంటే కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇంటికాడ ఆలోచనలు. మనం ఇంటికాడ కొంతమంది జాలీగా తిరిగిన వాళ్ళు కానీ, కొంతమంది కష్టపడిన వాళ్ళు కానీ ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఒక 2 నెలలు 3 నెలలు ఓపిక పట్టుకొని దేవుడి మీద భారం వేసుకొని ఏం చెడు ఆలోచనలు పెట్టుకోకుండా లక్షణంగా చేసుకున్నారంటే 10 రూపాయలు సంపాదించుకొని బాగా లక్షణంగా ఉంటారు. రావాలనుకునే వాళ్ళకి అది, వద్దనుకునే వాళ్ళు ఇంటికాడ ఉండండి. ఇంత దూరం వచ్చినారంటే ఏ దాని మీద ఆశ పెట్టుకోకుండా కష్టం మీద ఆధారపడండి. 10 రూపాయలు సంపాదించుకోవాలనేది ఒక కష్టం మీద ఆధారపడండి. నా సలహా అయితే ఒకటే చెప్తా, రావద్దని చెప్పము, వచ్చి ఇట్లా ఇదేం చేయదు. కానీ నేను ఒకటే చెప్తా, మంచికి ఓపిక అనేది ఉండాలా, మంచి ఆలోచన అనేది ఉండాలా. అది మనం ఏదో ఇంటికాడ అట్ట తిరుగుతూ అన్నామే, నన్ను మా నాయనని లేదే, మా అమ్మని లేదే, అట్లా అని ఇవన్నీ ఏం ఆలోచన చేయొద్దండి. అదేవిధంగా పక్కనే ఉన్నాడు మన భాష. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? కువైట్ లైఫ్ ఎలా ఉంది, ఏమి ఎట్టున్నారు? నమస్తే అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కువైట్కి వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుందన్నా. ఎవరు భాష? నాది కడప దగ్గర ఒల్లూరు. నేను వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. నా స్టార్టింగ్ జీతం వచ్చేసి 40 దినాలు, 35 స్టార్ట్ అయింది. కాకపోతే నాకు 40 ఇచ్చినారు. 40 అంటే ఎంత మన డబ్బులు? మన డబ్బులు అప్పట్లో వచ్చేసి 6,500 అవుతుంది. 600. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను వచ్చింది బయట పని కొంచెం చేసిన. 1 సంవత్సరం బయట పని చేసుకున్నా. బయట కష్టానికి నేను చేయలేకపోయినా, పనులు దొరక్క, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేక. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కనే సింగిల్గా వచ్చినా కాబట్టి నేను ఫస్ట్ సంవత్సరం వచ్చేసి బయటకు వచ్చినప్పుడన్నా నాకు ఎవరు లేక, ఇక్కడ నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరు లేక, నాకు ఉండటానికి రూముకి కానీ తినడానికి తిండికి కానీ చాలా ఇబ్బందులు పడినా, పనులు లేక. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి మా భార్య కూడా ఇక్కడే కువైట్లో ఉన్నది. ఆమె కువైట్లో ఇంట్లో పనిచేస్తూ ఉన్నది, నేను బయట పనిచేస్తూ ఉన్నా. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వేరే వచ్చేసి తనాలు తీసుకొని కువైట్ ఇంట్లోకి మారిపోయాను.
మారిపోయిన తర్వాత అక్కడ ఇల్లు చాలా ఘోరంగా ఉండింది. ఫుడ్ సర్లా, శాలరీ సర్లా, కొట్టడము ఇదంతా జరిగింది. నా వరకు నేను కరెక్ట్గా ఉన్నా కూడా వేరే వాళ్ళు ఎవరో చేసిన తప్పుకి నా మీదకి తీసేసి నన్ను చాలా చిత్రహింసకు గురి చేసినారు వాళ్ళు. నెక్స్ట్ అప్పటి నుంచి వేరే ఇంట్లోకి వచ్చేసిన, మా భార్య ఉన్న ఇంట్లోకి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా శాలరీ వచ్చేసి 150 దినాలు అయింది. 150 దినాలు వచ్చేసి 45,000 రూపాయలు మన ఇండియా డబ్బులు అవుతుంది. అల్హమ్దుల్లా ఇప్పుడు నాకు ఫుడ్కి కానీ నా వర్క్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జీవితం అయితే సాఫీగా జరిగిపోతుంది. ఇంటి దగ్గర ఉన్న మామూలు సమస్యలు అయితే ఉంటాయి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్న. లాస్ట్ వరకు చూసి కువైట్లో లైఫ్ అనేది ఎట్లుంటుంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, రాబోయే ముందు ఇంటి దగ్గర మన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారో ఆ మాటలు వినేసి నమ్మేసి తొందరపడి రావద్దు, చూసుకొని రాండి. అంత పర్ఫెక్ట్గా వచ్చేసి పర్ఫెక్ట్గా జిందగీ లైఫ్ లీడ్ చేయండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మాకు స్పందించినందుకు ఒక మంచి మాటలు, కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయి, మంచిగా బాగా ఎలా ఉంటాయి, సుఖాలు ఎలా ఉంటాయి అనేది మీ ఇద్దరి మాటల్లో చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఈ వీడియోలో మన ఇండియాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తూ ఉంటారు. కువైట్లో ఇక్కడ జరుగుతున్న ఉన్నట్లు కువైట్ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు, డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ అందరికీ నిదర్శనంగా మన ఇద్దరు వాళ్ళు బాగా మాట్లాడారనమాట. వినండి.